మోసం ఎలా చేయాలనేది నేర్చుకునేదానికి ఎన్మాస్గా కార్యక్రమాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేస్తుందేమని అనిపిస్తూ ఉంది. బీసీలోనే అంత అమాయకులు చేసేసి బీసీలని మోసం చేసే కార్యక్రమం 40% అన్నారు కదా, ఆ మేరకు మరి 42%. 3-4 మార్గాల ద్వారా సమాచారం వస్తున్నది. మొత్తం తుది సమాచారం వచ్చిన తర్వాత కామెంట్ చేస్తే బాగుంటుందేమో, తొందరపడి కామెంట్ చేయొద్దు. జనాభా మొత్తము ప్రతి ఇంటి నుంచి సర్వే చేసినాం, ఓన్లీ 3% మాత్రమే వాళ్ళు కోఆపరేట్ చేయలేదని అన్నాను. అదే నిజం అనుకుంటే రాజ్యాంగబద్ధమైన ఎలక్షన్ కమిషన్ అబద్ధమా? కేసీఆర్ చేసిన సర్వేకు చట్టబద్ధత లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేకు చట్టబద్ధత ఉంది. కేసీఆర్ గారు చేసినది సర్వే దేనికోసం చేసినారండి? ప్రభుత్వానికి సమాచారం అవసరము, పాలసీస్. అధికారంలో ఉన్న బీజేపీ, అక్కడ ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ఎన్నడూ పట్టించుకోలేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో బీసీలకు గ్రామ స్థాయి నుంచి మంత్రివర్గం వరకు ఏ మేరకు అవకాశాలు ఇచ్చింది మీరు చెప్తారు? గ్రామ స్థాయి నుంచి కార్పొరేషన్ల వరకు 50% ఇచ్చింది. లెక్కలునే. ఎస్, పోయిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ సహకరించింది. పచ్చబద్ధం. ఎక్కడ మరి కాంగ్రెస్ అంటే అది కాదు, నేను మీదైతే అబద్ధము, కాంగ్రెస్ నిజమే. నమస్తే. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మునుపటి కంటే ఎక్కువ సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం భావించినట్లు, దానికి సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ఒకటి, ఆ తర్వాత రిజర్వేషన్లు ఎట్లా ఉండాలి దానిపైన అధ్యయనము, ఇవన్నీ జరిగినాయి. కానీ పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నాయి అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కులగణన, ఆ డెడికేటెడ్ కమిషను, ఇవన్నింటి తర్వాత కూడా ఇట్లా ఉండడానంటే 50% మించకూడదు అనే ఒక పరిమితి కూడా ఉన్నది కాబట్టి అని ఒక చర్చ ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, వీటి గురించి మనం మాట్లాడదాం. బీఆర్ఎస్ నాయకులు సీనియర్ అడ్వకేటు భరత్ కుమార్ గారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. ఎంత సార్ పేపర్ తీసుకొచ్చింది? మోసం ఎలా చేయాలనేది నేర్చుకునేదానికి ఎన్మాస్గా ఒక కార్యక్రమాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేస్తుందేమని అనిపిస్తూ ఉంది. పట్టపగలు ఒక పెద్ద మీటింగ్ పెట్టి గొప్ప గొప్ప నాయకులందరిని పిలిచి 42% రిజర్వేషన్ ఇస్తామని బీసీలకి మాయ చేసి ప్రజల్ని నమ్మించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఇవాళ శటకోపం పెట్టేదానికి ఎట్లా శటకోపం పెట్టాలి, ఎట్లా దానికి రక్తి కట్టించే ఒక నాటకాన్ని ఎట్లా రచించాలి, దానికి ఎట్లా రక్తి కట్టించాలి అనే ప్రక్రియ ఇవాళ ముగింపుకు వచ్చింది. ఆ ముగింపులోనే రిజర్వేషన్లు పాత పద్ధతులు. అంటే రిజర్వేషన్లు పాత పద్ధతుల్లోనే ఉంచేదానికోసం ఇంత రాగాలు ఎందుకు తీయాలి, ఇట్లాంటి పాట ఎందుకు వాడాలి, పనికిరాని పాట. అంటే జనం ఎట్లా ఉన్నారంటే చెవులో పూలు పెట్టుకొని ఉన్నారా? బీసీలోనే అంత అమాయకులు చేసేసి బీసీలని మోసం చేసే కార్యక్రమం 40% అన్నారు కదా, ఆ మేరకు మరి 42%. ఇప్పుడు కొన్ని పత్రికలు ఉన్నాయండి, పేర్లు ఎందుకు చెప్పాలి కానీ కొన్ని పత్రికలు ఉన్నాయి. వాళ్ళకి ప్రభుత్వానికి బాగా ఊదడం తప్ప వేరే ఏం లేదు. లేకపోతే ప్రభుత్వం చేసేదానికి ముందుగానే దానికంతా బెడ్ తయారు చేస్తూ ఉంటారు, ఒక వాతావరణాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఆ వాతావరణం తయారు చేసే భాగంలోనే ఈ వార్త. అందుకని ఎందుకండి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది ఎందుకు, ఒక కమిషన్ వేయడం ఎందుకు, డెడికేటెడ్ కమిషన్ అని దానికి ఒక పేరు పెట్టేది ఇది దేనికి డెడికేట్ చేసినారు? 3 సున్నం బొట్లు పెట్టేదానికోసం, పంగనామాలు పెట్టేదానికి డెడికేట్ చేసినారు. అంతకుమించి సాధించింది ఏం చెప్పండి? పైనుంచి నష్టం చేసినారు. ఈ రాష్ట్ర జనాభానే తక్కువ చూపించినారు. 3,52,54,00,000 54,00,000 చూపించినారండి. కానీ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. 3-4 మార్గాల ద్వారా సమాచారం వస్తున్నది. మొత్తం తుది సమాచారం వచ్చిన తర్వాత కామెంట్ చేస్తే బాగుంటుందేమో, తొందరపడి కామెంట్ చేయొద్దు అని కొందరు అంటున్నారు. విషయం ఏంటంటే జనాభా మొత్తము ప్రతి ఇంటి నుంచి సర్వే చేసినాం, ఓన్లీ 3% మాత్రమే వాళ్ళు కోఆపరేట్ చేయలేదని అన్నారు. మరి అదే నిజం అనుకుంటే రాజ్యాంగబద్ధమైన ఎలక్షన్ కమిషన్ అబద్ధమా?
రాజ్యాంగబద్ధమైన ఎలక్షన్ కమిషన్ అబద్ధం అనండి. ఇప్పుడు మీరు డెడికేటెడ్ కమిషన్ అంటే 150 కోట్లు దాంట్లో ఖర్చు పెట్టి మీరు తీసుకొచ్చిన సంఖ్య ఏంటంటే మొత్తం జనాభా తెలంగాణలో 3,54,00,000 ఉన్నదని అంటారు. మరి ఎలక్షన్ కమిషన్ 6/1/2025 అంటే 6th January 2025 రోజున ఫైనల్ ఓటర్స్ లిస్టు తెలంగాణకి పబ్లిష్ చేసింది. ఆ లెక్కల ప్రకారము 3,35,22,000 పైచిలకు ఇవాళ ఓటర్లే ఉన్నారు. ఓటర్ల నిష్పత్తి ఈవెన్ జనాభా దేశ జనాభాతో దేశ ఓటర్లను పోలిస్తే మీకు దేశంలో జనాభా 145 కోట్లు అనేది ప్రభుత్వ రంగ ప్రచురణలు ఇవాళ తెలియజేస్తూ ఉన్నారు. 145 కోట్లకు ఉన్న ఓట్లు ఎన్నండి? 97 కోట్లు. 145 కోట్ల జనాభాకి 97 కోట్ల ఓట్లు అంటే 145 నిష్పత్తి 97. 145 ప్రతి 145 మందికి 97 మాత్రమే ఓట్లు నమోదైంది. ఈ నమోదు కాని ఓట్లలో అంటే ఈ మినాయించిన ఈ తేడాలో 1 నుంచి 18 నిండని వాళ్ళు జనాభా ఒకటి ఉంటుంది. అది కాకుండా అర్హులైన వాళ్ళు కూడా ఓటు హక్కు నమోదు చేసుకునే అర్హులైన వాళ్ళు కూడా చాలామంది చేసుకోరు. ఒక 10 to 15% ఉంటుంది. ఈ రాష్ట్రానికి కేవలం 5% తీసుకున్నాం అట్లా నమోదు చేసుకుని వాళ్ళది. తీసుకుంటే ఎంత అవుతుందండి? దగ్గర 18 లక్షలు అది అవుతుంది. తర్వాత 135 మన 3,35,00,000కి ఈ 15 కోట్లు కలపండి నమోదు కాని ఓట్లు. అది కాకుండా 0 నుంచి 18 సంవత్సరాల నిన్నని వయసు ఉన్న వాళ్ళు దగ్గర 1 కోటి మంది ఉన్నారు. కోటి మంది ఉన్నారు ఇదే రాష్ట్రంలో. నేను డీటెయిల్స్ ఎక్కడి నుంచో తీసింది కాదు, డీటెయిల్స్ మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రచురించిన తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ అనే ఇప్పుడు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం 2024లో అండి. గత ప్రభుత్వం 23 డిసెంబర్కి అయిపోయింది. ఇక్కడ ఒకటి ఉంది, ఒకవేళ కనుక మీరు చెప్పబోతున్న సర్వే పబ్లిష్ చేసింది అంటే 21-23కి సంబంధించిన లెక్కలు ఇవి. అది 22-23కి సంబంధించిన లెక్కలు కదా. కేసీఆర్ అప్పుడు చేసిన తెలంగాణ సకల జన సర్వే దానికి చట్టబద్ధత లేదు. దానికి అన్నారు. అదే మీ నోటీసులో పెడుతున్న విషయాన్ని దానికి సంబంధించిన కూడా నేను అడ్రస్ చేస్తా, ఆ ఇష్యూని కూడా అడ్రస్ చేస్తా. కానీ ఇది దానికి సంబంధించిన ఇది సమగ్రంగా రాష్ట్ర ప్రభుత్వము అన్ని రంగాల యొక్క పురోభివృద్ధి తర్వాత వాటికి సంబంధించిన వివరాలు ఇందులో పొందుపరిచినారు. వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారమే 6వ పేజీలో చూసుకోండి. ఇందులో మీకు చాలా స్పష్టంగా వివరాలు ఉంటాయి. ఎందుకు 0 నుంచి 1 వయసు ఉన్న పిల్లలు 2021 5,27,000, 0 నుంచి 4 వరకు ఉన్న వాళ్ళు 26,05,000, 5 నుంచి 9 సంవత్సరాల పిల్లలు 26,81,000. స్కూల్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళంతా స్కూల్కి పోయే పిల్లలు. వీళ్ళందరి డీటెయిల్స్ అన్నీ కూడా దాదాపుగా 1 కోటి మంది ఉన్నారు. ఈ 1 కోటి మంది తర్వాత నమోదు కాని ఓట్లు 15 లక్షల మంది, నమోదైన ఓట్లు 3,35,00,000. ఇవన్నీ కలిపితే దగ్గర 4,60,00,000 జనాభా ఉంది. మరి జనాభాను ఎందుకు తగ్గించినారు? ఇంత స్పష్టంగా ఉన్నాయి ఈ లెక్కలు. నేను చేసినవి కాదు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పబ్లిష్ చేసినవి. ఇది చూడండి, ఎలక్షన్ కమిషన్ పబ్లిష్ చేసింది 6వ తారీఖు, పోయిన నెల 6వ తారీఖు వరకు ఎలక్షన్ కమిషన్ లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 3,35,27,925 ఓట్లు అంటే 18 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఓటు హక్కు ఉన్నవాళ్ళు. అంటే ఇవన్నీ దగ్గర 4,60,00,000 ఉజ్జాయింపుగానే ఇక్కడ వస్తూ ఉంది. అన్ని ప్రభుత్వ లెక్కలే, ఇందులో కాకమ్మ కబుర్లు ఏం లేవు. ఎవరు అంటే మనము ఊహించి చెప్పేది ఏం లేదు.
అంతా కూడా రికార్డెడ్ ఎవిడెన్స్. ఎంత రికార్డెడ్ అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దగ్గర పేర్లు ఉంటాయి, వాళ్ళ దగ్గర అడ్రస్లు ఉంటాయి, తల్లిదండ్రుల తండ్రి పేరు ఉంటుంది, లేకపోతే భర్త పేరు ఉంటుంది, ఈ రకంగా మొత్తం వివరాలు ఉంటాయి, ఇంటి అడ్రస్ ఉంటుంది. ఇంత పకడ్బందీగా 3,35,00,000 మంది ఓటర్లే ఉంటే 3,54 జనాభా అని అంటే ఈ ఉద్దేశం ఏంటిది? దీన్ని తగ్గించడం వల్ల ఏం చెప్పదలుచుకున్నారు? జనాభాను తగ్గిస్తే బీసీల సంఖ్య కూడా పెరిగిపోతుంది, వాళ్ళ సంఖ్య తగ్గిస్తే రిజర్వేషన్ సంఖ్య కూడా తగ్గించు. ఈ 42% మాత్రమే బీసీలు ఉన్నారు అని ఏదైతే చెప్పినారో, ఏదైతే ఒక కంక్లూజన్కి తీసుకొచ్చినారో ఈ డెడికేటెడ్ కమిషన్, దానంత పచ్చి అబద్ధమే లేదు. అంటే దాంట్లో ఓసీల జనాభా పెంచినంటారు, అది నిజం? అది అట్లా ఉందా? నేను ఆరోపణ ఇప్పుడు నేను చేయదలుచుకోలేదండి. పెంచితే డాటా ఉంది కదా, డాటా ఉన్నది. ఈ డాటాలో ఓసీలు అనేది రాదు కదా. ఇప్పుడు దీంట్లో ఈ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో కరెక్టే, వాళ్ళు ఓసీల పర్సంటేజ్ పెంచినారా అని అంటే, ఇప్పుడు సకల జనుల సర్వే చేసినప్పుడు, ఎస్కేఎస్ సర్వే జరిగినప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మొన్నటిదాకా వెబ్సైట్లో ఉన్నాయి. టక్కున వెబ్సైట్లో నుంచి తీసేసినారు. ఎందుకు తీసేసినట్టు? అది ప్రభుత్వ ఉద్యోగులు చేసిందే, ప్రభుత్వ పథకాలను అమలు చేసే దానికోసం చేసిందే, అది పథకాలను ఎట్లా రచించాలనే దానికోసం చేసిందే, అది ప్రజలకి పథకాలని ఏ రకంగా తీసుకుపోవాలనే దానికోసం చేసిందే. తర్వాత ఎంత కష్టపడేటోళ్ళు, ఎంత నష్టపోయేటోళ్ళు సమాజంలో ఎంతమంది ఉన్నారు, ఆ గ్రూపులు ఎట్లా ఐడెంటిఫై చేయాలో, వాటికి పథకాలు ఎట్లా చేర్చాలనే ఉద్దేశంతో చేసిందే. దానికోసం దాన్ని వినియోగించడం కూడా జరిగింది. ఆ ప్లానింగ్ కోసం అయిన తర్వాత ఆ పాలసీలు తయారు చేసే దానికోసమైనా మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్సెస్ ఏదైతే సంస్థ ఉన్నదో ఆ సంస్థకి ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని కొన్ని పాలసీస్ తయారు చేసేసి ప్రభుత్వానికి సమర్పించడం జరిగినది. దాన్ని వాడడం జరిగింది. అది దాని వెబ్సైట్లో కూడా ఉన్నది. దాంట్లో మరి దానికి ఇవాళ డెడికేషన్ కమిషన్ చేసింది తక్కువ ఎట్లయితుందండి? జనాభా పెరుగుతుంది కానీ తక్కువ అవుతుందా? ఏ జనాభా అయినా పెరుగుతుంది. బీసీ జనాభా అయినా పెరుగుతుంది, ఎస్సీ జనాభా అయినా పెరుగుతుంది, ఎస్టీ జనాభా అయినా పెరుగుతుంది, ఓసీ జనాభా అయినా పెరుగుతుంది. కానీ ఒక క్లాస్కే ఏంటి ఓసీ అదర్ ఫార్వర్డ్ కాస్ట్లకు మాత్రమే జనాభా పెరుగుతుంది, బీసీలకు జనాభా తగ్గుతుందా? ఎట్లా తగ్గుతుంది? దేశంలో ఎక్కడన్నా జరిగిందా? అంటే వీటన్నిటిని పరిశీలిస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఎక్కడో చక్కగా జరగట్లేదు, ఇది దీంట్లో ఏదో కుట్ర జరుగుతుంది. ఏం కుట్ర జరుగుతుంది? బీసీల జనాభాను తగ్గించడం తద్వారా వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ ఏదైతే వాళ్ళు కొట్లాడుతున్నారో అది రాకుండా చేయడము. తర్వాత ఇంకొకటి 42% ఉంది కాబట్టి మేము డిక్లేర్ చేసినాం 42% ఇస్తాను అని 40%. దానికి కలిపే దానికోసమైనా కావచ్చు, కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇవాళ మీరు ఈ వార్త చూస్తే ఇప్పుడు 42% కూడా పంగనామాలు పెట్టినట్టుగానే. సుప్రీంకోర్టు చెప్పినట్టు 50% మించొద్దు కదా, అదో ప్రాబ్లం. దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి? ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కన్నా ఎక్కువ సమయము వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. కులం అనేది స్వతంత్రం రాకముందే కులాన్ని గుర్తించినారు, కులం యొక్క ఎగ్జిస్టెన్స్ని గుర్తించినారు. కులం బేసిస్లో నైజాం రాష్ట్రంలో తర్వాత భారత ప్రభుత్వం, అప్పుడున్న బ్రిటిష్ పరిపాలన ఉన్న భారత ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ ఉన్న నైజాం ప్రభుత్వం కానీ కులగణన చేయడం జరిగింది. 33లో చేసినారు. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత దీన్ని ఆపింది ఎవరండి? కులాల యొక్క సంఖ్యని నిర్ధారించకపోయింది ఎవరు? రాజ్యాంగం కులాన్ని గుర్తిస్తుంది. కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ని కూడా రాజ్యాంగం గుర్తించింది. రాజ్యాంగం గుర్తించింది కాబట్టినే ఇవాళ మనము 50% అయినా ఇది చేశాము. అడ్డమైంది ఇదే. ఎందుకని 50%కి కుదింపబడింది అని అంటే కోర్టు నిర్ణయం చేసింది 50% కన్నా రిజర్వేషన్స్ ఉండకూడదు, ఈ 50% ఓపెన్లో ఉండాలి. అంటే ఓపెన్ కాంపిటీషన్కి అన్ని కులాలు కూడా పార్టిసిపేట్ చేయడానికి, అందరూ పార్టిసిపేట్, మతాలు కులాలు భేదం లేకుండా పార్టిసిపేట్ చేయడానికి రిజర్వేషన్ అనేది 50% అనేది కన్నా పోతే అది ప్రమాదకరమని, తర్వాత శ్రేయస్కరం కాదని సుప్రీంకోర్టు చెప్పింది. మరి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా 1994లో తమిళనాడు ప్రభుత్వము రిజర్వేషన్ యాక్ట్ 1994 తీసుకొని వచ్చింది. ఈ 1994 యాక్ట్ ఏదైతే ఉందో తద్వారా ఏం చేశారంటే
అప్పుడు తమిళనాడులో 41% రిజర్వేషన్సే ఉండేది, ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికి కలిపి. ఆ 41% రిజర్వేషన్ని 69%కి తీసుకుపోయి ఆనాటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ చట్టాన్ని 9th షెడ్యూల్లో పెట్టించినారు. ఈ 9th షెడ్యూల్లో ఏంటి, 9th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏంటి? ఆ చట్టాన్ని కోర్టుల ముందు ప్రశ్నించేదానికి హక్కు లేదు, అంటే సవాల్ చేయలేము, సవాల్ చేసేదానికి పరిస్థితిని ఆ రోజు పార్లమెంట్లో పార్లమెంట్ 76th అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ 76th అమెండ్మెంట్ ద్వారా అది చేయడం జరిగింది. ఇవాళకి కూడా 69% నడుస్తూనే ఉంది. ఇదే విషయాన్ని ఇదే పద్ధతిలో చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏకగ్రీవ తీర్మానం అసెంబ్లీని చేసి బీజేపీ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. వాళ్ళు దాని మీద ఇంత మటుకు యాక్షన్ తీసుకోలేదు. నేనేమంటున్నానంటే మొట్టమొదటి ఈ సమస్యకి మూల కారణం కాంగ్రెస్. కాస్ట్ సెన్సెస్ కనుక చేసుంటే ఇవాళ ఈ సమస్యలు వచ్చేది కాదు. ఇది ఎప్పుడో ఇది సెటిల్ అయిపోయేది. ఎస్సీ ఎస్టీల సమస్యతో పాటు బీసీల సమస్య కూడా సెటిల్ అయ్యేది. అది లేకపోవడం మూలంగా ఇవాళ అనేక రంగాలలో రిజర్వేషన్ అనేది బీసీలకు లేకపోవడం మూలంగా ఇవాళ ఈ లెక్కల ప్రకారం ఏది మామూలుగా ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, తర్వాత పిల్లలది స్కూల్కి పోయే పిల్లలది కానివ్వండి, స్కూల్ పోని పిల్లలది కానివ్వండి, తర్వాత ఏజ్ ఎలిజిబిలిటీ ఉన్నా కానీ నమోదు చేసుకున్న ఓటర్లు కనుక వీటన్నిటి పరిగణలోకి తీసుకుంటే, నేషనల్ యావరేజ్ పరిగణలోకి తీసుకుంటే దగ్గర 4,70,00,000 నుంచి 4,90,00,000 పాపులేషను తెలంగాణలో ఉన్నది. దాంట్లో దాదాపుగా 62%. ఎందుకు 62% చెప్తున్నంటే సకల జనుల సర్వేలో సర్వే ఏదైతే ఉందో దాని ప్రకారము 61 పైననే బీసీలు ఉన్నట్టుగా ఫైండింగ్స్. నేను ఈ మధ్యనే ఒకరితో ఇంటర్వ్యూ చేసిన, న్యాయ వ్యవస్థకు సంబంధించిన వారే. వారు చెప్పిన మాట ఏమిటంటే కేసీఆర్ చేసిన సర్వేకు చట్టబద్ధత లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేకు చట్టబద్ధత ఉంది. అసలు కేసీఆర్ గారు చేసినది సర్వే దేనికోసం చేసినారండి? ప్రభుత్వానికి సమాచారం అవసరము, పాలసీస్ ఎలా చేయాలా, కొత్త రాష్ట్రం ఏర్పడింది, తర్వాత దాదాపుగా ఒక 65 సంవత్సరాలు అంటే ఒక ఆధిపత్యవాదుల చేతుల్లో ప్రభుత్వం ఉండి తెలంగాణ ప్రజలకి అభివృద్ధి నోచుకోలేక చాలా అగచాట్ల పాలవుతున్నారు. యాక్సిలరేటెడ్గా గ్రోత్ ఎట్లా తీసుకురావాలనే దానికోసము ఈ స్టాటిస్టిక్స్ అవసరం ఉండినాయి. కాబట్టి ఆ స్టాటిస్టిక్స్ తెచ్చుకునే దానికోసము ఆ సర్వే చేయించడం జరిగింది. ఆ సర్వేలో అన్ని ఫైండింగ్స్తో పాటు బీసీ జనాభా ఫైండింగ్స్ ఎంత అనేది కూడా దాంట్లో ఉన్నది. దాన్ని ఆధారం చేసుకొని అసెంబ్లీ తీర్మానం చేసి పంపించినారు. చట్టబద్ధత ఉందా లేదా అనేది తర్వాత సంగతి. అది అవసరం అనుకుంటే ఆ రోజు ఖచ్చితంగా చేయించేవాళ్ళము సర్వే. ఎందుకు సర్వే అంటే అది కేంద్ర ప్రభుత్వం చేయించాల్సిన పని. అందుకని కేంద్రం కూడా కులాధారితమైన స్టాటిస్టిక్స్, జనాభా యొక్క స్టాటిస్టిక్స్ కావాలని చెప్పి కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేస్తూ దాని మీద కూడా ఒక రెజల్యూషన్, యునానిమస్ రెజల్యూషన్ అసెంబ్లీ పాస్ చేసి పంపించింది. అధికారంలో ఉన్న బీజేపీ, అక్కడ ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ఎన్నడూ పట్టించుకోలేదు. అది ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్ చేయాల్సిన పని అది వాళ్ళే చేయాలండి. అది దేశవ్యాప్తంగా చేయాలి. లేకపోతే దేశవ్యాప్తంగా చేయకపోవడం మూలంగా సమస్య వస్తున్నది. సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఒక ప్రయత్నం ఇవాళ చాలామంది బీసీలు కొన్ని సామాజిక సమూహాలు మినాయిస్తే మిగతా చాలామంది ఒక్కొక్కరు అక్కడనో ఇక్కడనో ఒక్కరో ఇద్దరు అట్లా ఉన్న వాళ్ళు ఉన్నారు, అది లేని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్లకు కష్ట నష్టాల కోర్చైనా సరే గ్రామ స్థాయిలో, మున్సిపాలిటీ స్థాయిలో వారికి అవకాశం ఇద్దని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నప్పుడు ప్రజల్లోకి మీలాంటి వారు ఒక మిస్కమ్యూనికేట్ చేస్తున్నారనే ఒక భావన కాంగ్రెస్ పార్టీ నుంచి. మిస్కమ్యూనికేట్ కాదండి. ఇక్కడ మీకు ఒక విషయం తెలవాలి. మా కన్సర్న్ ఏందో మీకు చెప్తాను. మా కన్సర్న్ ఏంటంటే అసమగ్రమైన, అశాస్త్రీయమైన పద్ధతుల్లో సర్వే చేస్తే, ఆ సర్వేని ఆధారం చేసుకుని చట్టం చేస్తే ఆ చట్టాన్ని కోర్టు కొట్టివేస్తుంది. తద్వారా
గతంలో ఎన్టీ రామారావు గారు రిజర్వేషన్ పెంచారు. ఒక అసమగ్రమైన పద్ధతుల్లో అది జరగడం ద్వారా కోర్టు కొట్టేసింది. అవ్వాలటికి ఆ కోర్టు కొట్టేసినప్పుడు ఇచ్చిన కారణాలు ఏవైతే ఉన్నాయో సహేతుకమైన కారణాలే కోర్టు కొట్టేసిందని అంటే సహేతుకం అనాల్సింది. ఎందుకనంటే అది ఫైనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, అది మనకు ఖచ్చితంగా మనం వినాల్సింది దాని మాటని. దాని మీద శషభిషాలు లేవు, దాని మీద వ్యాఖ్యానాలు లేవు. అట్లాంటప్పుడు మనము దాంట్లో ఆ అనుభవాన్ని దృష్టిలోకి తీసుకొని చేయాలి కదా. ఆ అనుభవాన్ని దృష్టిలో తీసుకోకుండా అసమగ్రంగా ఇవాళ సర్వే చేయడం మూలంగా ఇవాళ వీళ్ళు చట్టం చేసినా కానీ కోర్టులో నిలవదు. అది నిలవకుండా ఏం చేస్తారు, మేము చేసినామండి కోర్టు కొట్టేసింది, వ్యవస్థని అది కారణభూతం చేసేసేసి మంచి ఉద్దేశాలు ఉన్నాయి కానీ కోర్టు కొట్టేసింది మేమేం చేయాలి అని కోర్టు మీద కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఇవాళ మేమేమంటున్నాము, సమగ్రమైన సర్వే చేయించండి, పద్ధతి ప్రకారం సర్వే చేయించండి. ఈ సర్వే పద్ధతి ప్రకారం నడవలేదు. పద్ధతి ప్రకారం నడవలేదు అనే దానికి నేను ఇప్పుడు ఇచ్చిన సంఖ్య సరిపోతుంది కదండి. 3,97 కోట్ల ఓట్లకి 145 కోట్ల జనాభా ఉన్నది దేశం అంతా. మరి 3,35,00,000 ఓటర్లకి ఈ రాష్ట్రంలో ఎంత జనాభా ఉండాలండి? లాజిక్ కాదు, నేషనల్ యావరేజ్ని స్టేట్కి అప్లై చేస్తే ఎంత ఉంటుంది. అది కాకుండా మీకు స్కూళ్ళల్లో చదివే పిల్లలది దానికి యాడ్ చేయాలన్నా లేదా? మీరు ఇచ్చిన లెక్క మొత్తం పాపులేషన్ 1 కోటి మంది ఉన్నారు, వాళ్ళు మొత్తం పాపులేషన్ చూపించవలసిందే. ఇక్కడ మొత్తము అది ఫైనల్ రిపోర్ట్ బయటికి రాలేదు, 2-3 మార్గాల ద్వారా వస్తున్నది. మొత్తం దాన్ని మదింపు చేసిన తర్వాత కామెంట్ చేస్తే బాగుంటుందేమో అనేది ఎవరు చెప్పినారండి? స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది. క్యాబినెట్కి నివేదించిన దాంట్లో జనాభా ఇంతే జనాభా అని చెప్తే దాన్ని నమ్మకుండా ఇంకేదో వస్తుంది అని, అది మభ్యపెట్టే వ్యవహారం. కాంగ్రెస్ వర్గాలు జనాన్ని మభ్యపెట్టే దానికోసం ఈ మభ్యపెట్టడం అనేది నిరంతరం కాంగ్రెస్ ప్రక్రియ, దేశ ప్రజల్ని మోసం చేసే ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ నిరంతరం చేసుకుంటూ వచ్చింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక విషయాలలో చేసుకుంటూ వచ్చింది. ఇవాళ కూడా చేస్తూ ఉంది, జనాన్ని మభ్యపెడతా ఉంది. ఇవాళ చివరికి ఎంత కాడికి వచ్చింది, ఇవాళ ఈ న్యూస్ పేపర్లతో రాపిస్తూ ఉంది. ఇది నిప్పు లేకుండానే పొగ వస్తుందండి. స్టోరీ రాస్తారు కదా, పొగ లేకుండా నిప్పు వస్తుందా? స్టోరీ రాస్తారు కదా ఎవరైనా. స్టోరీ అంటే ఉట్టిగానే రాయరు కదా. అన్ని ఇప్పుడు విచిత్రమైన అంటే ఇప్పుడు ఎదుటి వారికి నచ్చినట్టు రాస్తే పేపర్ బాగున్నట్లు, కొంత వారికి ఇబ్బందికరంగా రాస్తే సంతోషమేనండి. ఇప్పుడు ఇది అబద్ధమైతే నేను సంతోషపడతా, 42% వస్తుందనంటే నేను కూడా సంతోషపడతా. అది కోర్టులో నిలబడుతుందనంటే ఇంకా సంతోషపడతా. 75 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో బీసీల గతి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందండి? పార్లమెంట్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి. ఇవాళ మన అసెంబ్లీలో ఎంత సంఖ్య ఉందండి? ఇంకొక మాట మాట్లాడుతుండ్రు, పార్టీ ఇస్తుంది 42%, నువ్వు 100% ఇచ్చుకో, సంతోషపడతాము. కానీ నువ్వు ఇచ్చిన కాడ మరి వేరే పార్టీలు ఇవ్వదు. 42% నువ్వు ఇస్తావు, వేరే పార్టీలు ఇవ్వదు. లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ ఎక్కడిచ్చిందండి బీసీలకి? బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో బీసీలకు గ్రామ స్థాయి నుంచి మంత్రివర్గం వరకు ఏ మేరకు అవకాశాలు ఇచ్చింది మీరు చెప్తారా? గ్రామ స్థాయి నుంచి కార్పొరేషన్ల వరకు 50% ఇచ్చినాం. లెక్కలున్నాయి. ఎస్, కార్పొరేషన్లు తీసుకోండి, 51% ఇచ్చినాం. 51% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చింది. అట్లనే మీరు మున్సిపల్ కార్పొరేషన్స్ కానివ్వండి, మున్సిపాలిటీస్ కానివ్వండి, జిల్లా పరిషత్తులు కానివ్వండి, మీరు లెక్కలు తీసి చూడండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయకపోతే, లేకపోతే అన్ని పార్టీలు కలిపి ఒక నియోజకవర్గాన్ని, అంటే కొన్ని నియోజకవర్గాలలో ఎంత % ఇవ్వదలుచుకుందో అంత % నియోజకవర్గాలలో ఓన్లీ బీసీలకు ఇస్తే తప్ప అది అమలు జరగదు. ఎందుకనంటే బీసీ ఇచ్చిన కాడ ఒక ఎస్సీని నిలబెడతారు. పార్టీల మనుగడ కూడా కరెక్ట్ మనుగడ ఉండాలి కదా పార్టీలకు. అయినా కానీ అనేక చోట్ల మీరు
పోయిన పార్లమెంట్ ఎలక్షన్స్లో సగం సీట్లు బీసీలకే ఇచ్చింది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ ఎవరు గెలవలేదా? గెలవకపోవడం వేరే విషయం, ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ కదండి. మేమేమి గెలవలేదు, ఎవరు గెలవలేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ మీద ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది, ఓడిపోయే స్థానాలు మొత్తం బీసీలకు ఇచ్చారు, ఎక్కువ స్థానాలు గెలిచేవంతా వేరే వాళ్ళు తీసుకుని. అది కూడా బీఆర్ఎస్కి అప్లై అవుతుంది కదా. కాంగ్రెసే చేసిందండి అది, మేమేం చేయలేదు. అట్లా మేమేం చేయలేదు. మేము చేస్తే మేము ఇచ్చిన దాంట్లో చాలా మటుకు గెలిచినారు, చాలా మటుకు కాదు ఎక్కువ గెలిచినారు. కాంగ్రెస్ అంతా ఓల్డ్ సిటీలో ఇచ్చినారు. నామమాత్రంగా చేయడం, నేనేమంటాను నామమాత్రంగా చేయడము, తర్వాత దానికి చాలా టమ్కేసుకొని పెద్ద ఏదో మేము ఉద్ధరించినామని చెప్పే కార్యక్రమము, దానివల్ల ఏం ఉపయోగం లేదు. మీరు టమ్కేసినారు, కామారెడ్డిలో టమ్కేసినారు, చివరికి వచ్చేవరకే పాత రిజర్వేషనే ఉంటుంది. అది ఇప్పటిదానికి ఈ ప్రహసనం అంతా ఏంది మరి? ఎవరిని మోసం చేయడానికి? ఏదో మేము చేయదలుచుకున్నాం కానీ చట్టం అలో చేయట్లేదు. తమిళనాడు ఎట్లా చేస్తున్నారు? తమిళనాడులో జరిగింది. తర్వాత మీకు 100 మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో. బీజేపీ కూడా మరి బీసీలకు రిజర్వేషన్ కావాలనే అని అంటుంది. మీరు ఎందుకు ఒప్పించలేకపోతున్నారు? తమిళనాడు తరహాలోనే మనకు ఒక చట్టం ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? మేమంటే రీజనల్ పార్టీ, మాకు ఆ సత్తా ఉండదు, పార్లమెంట్ని ఒప్పిస్తే. అందుకనే మేము దరఖాస్తులు పెట్టినాము, అసెంబ్లీ రెజల్యూషన్లు పాస్ చేసి పంపించినాము, జనగణన మీద పంపించినాము, రిజర్వేషన్ మీద కూడా పంపించినాము. మరి మీకు మాకన్నా ఎక్కువ పలుకుబడి ఉన్నది, మాకన్నా ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. ఘనత వహించిన రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. చేయొచ్చు కదా, అడగొచ్చు కదా ప్రజల సమస్యలని. మొన్న మాట్లాడిన వారు 90% మంది బీసీలే తెలంగాణలో, వారికి అద్భుతమైన అవకాశాలు ఇవ్వబోతున్నాడు వారు కూడా అన్నారు. ఇక్కడిచ్చారు. మీరు మీ భేషజాల కోసం మీరు బీజేపీ దగ్గరికి పోయి మీరు అడగట్లేదు కదా. మరి మీరు అడగండి, రాజకీయంగా వాళ్ళు కూడా చేస్తారో చేయరో తెలుస్తుంది కదా. ఎందుకు అడగట్లేదు? ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ కుమ్ముక్క వెళ్తారు. ఎప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కైందని వాళ్ళని మీకు నేను నిరూపిస్తానండి. ఈ రాష్ట్రంలో ఎన్నిక జరుగుతుంది, ఆయన ఇక్కడే ఉన్నాడు. మునుగోడు బై ఎలక్షన్ జరుగుతుంటే ఆయన ఇక్కడ ఉన్నాడు. ప్రచారానికే పోలేదు కాంగ్రెస్కి బీజేపీని గెలిపించాలని. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఓడిపోయింది కదా. ఇప్పుడు మీరు ఎన్నికలు ఎందుకు కాదండి, ఈ ఎన్నిక కాదు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గుజరాత్ ఎన్నికలు ఉన్నాయండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పాత్ర ఏమిటి? మేము ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రాడ్యుయేట్స్ దానికి మేము అనేక సందర్భాలలో చెప్పినాం, పార్టీ బేసిస్లో వద్దు ఎలక్షన్స్ అని. గతంలో కూడా మేము ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ బేసిస్ మీద పార్టిసిపేట్ చేయలేదు. 1-2 ఎన్నికలు మినహాయిస్తే, ఓన్లీ టూ అనుకుంటా, రెండే ఎన్నికలకు మినహాయిస్తే గ్రాడ్యుయేట్స్ సంబంధించి కానీ టీచర్స్కి సంబంధించి కానీ మేము ఎప్పుడు పార్టీ బేసిస్లో పెట్టలేదండి. ఇవాళ ఏం కొత్త కాదు. ఎందుకంటే అది గ్రాడ్యుయేట్స్ నిర్ణయం చేసుకోవాల్సింది, దానికి పార్టీ బేసిస్లో వాళ్ళని ఎందుకు చేర్చాలి? అంటే ఇంకా నిరుద్యోగుల్లో లేదా యువతలో బీఆర్ఎస్ పట్ల సానుకూలత రాలేదు అనే భావన ఏమైనా ఉన్నదా పార్టీలో? అట్లేం లేదండి. ఎందుకంటే బీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందని వాళ్ళని మభ్యపెట్టినారు, ఆశలు చూపించినారు, మోసం చేసినారు. ఆ మోసం చేసినారు తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ ఏం చేసింది అనేది ఇలా రియలైజ్ కూడా అయినారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తున్నారు కదా, ఎన్ని రకాల ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం కనుసన్నలలో ఎన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. 440 మంది రైతులు చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు. 38 మంది చేనేత కార్మికులు సూసైడ్ చేసుకున్నారు. పసి పిల్లలు, గురుకులాలలో జరిగే పిల్లలు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దగ్గర 40 మంది. ఆటో రిక్షా కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంతకన్నా అధ్వానం ఏం కావాలనండి? ఇవన్నీ జరుగుతుంటే కాంగ్రెస్ జై అనే మాట మాట్లాడే పరిస్థితి ఉందా? నిన్న మీరు లగచర్లలో నిన్న కోసిగి మీటింగ్ చూస్తున్నారు కదా, ఎంత జనం వచ్చినారు, ఏంది. ఓపెన్గా ఛాలెంజ్ కూడా చేస్తున్నారు కేటీఆర్ గారు. దమ్ముంటే నిలబడు, మా నరేందర్ రెడ్డి నిలబడతాడు, రిజైన్ 50,000 ఓట్ల మెజారిటీకి ఒక ఓటు తక్కువ వచ్చినా కానీ నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్తాను, రాజకీయాల్లో మాట్లాడని చెప్పాను. అంత ఆత్మవిశ్వాసంతో ఎందుకు చెప్తారు? పొలిటికల్ స్టేట్మెంట్లు ఓకే, ఇవాళ మాకు పొలిటికల్ స్టేట్మెంట్స్ కాదు, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండి మరొకరు రాజీనామా చేయమనము. గ్రౌండ్
గ్రౌండ్ అట్లా లేకపోతే పొలిటికల్ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తారండి? ఒక ఎన్నికలలో పార్టిసిపేట్ చేయడం అది 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 పట్టభద్రుల ఎన్నిక అండి. పట్టభద్రుల ఎన్నికలలో పట్టభద్రుల బీసీలు కూడా ఉంటారుగా. ఉంటారు, చేసుకోమనండి. సపోర్ట్ చేస్తారు. మాకు సంబంధించిన ఓటర్లు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేస్తారు. పార్టీగా గట్టిగా ఉన్న వాళ్ళు పార్టీ బేసిస్లో వాటిని నడిపించకూడదు అనేదే మా ఉద్దేశం. అంతేగాని లేకపోతే వేరే ఏం లేదు. కానీ ఇక్కడ అంటే వీళ్ళు చెప్తున్నది కాంగ్రెస్ వాళ్ళది, కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకరు అంటే బీసీ సమూహాలకు, ఆదివాసీలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులుగా అవకాశం ఇచ్చింది కదా, అట్లనే బీసీలో కూడా వారు ఇంతకు పూర్వం చెప్పినట్లు 40% మించి రిజర్వేషన్లు. అది కాదండి, ఇవాళ కాంపోజిషన్ తీయండి. ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఏ సామాజిక వర్గానికి ఎంతెంతమంది ఉన్నారు, ఎవరిని మభ్యపెట్టే కార్యక్రమం అండి ఇది? ఇవాళ మిగతా ఎందుకు ఇది చేయట్లేదు, ఎందుకు ఫిలప్ చేయట్లేదండి? ఏడాది 14 నెలలు అయింది. ఇలా ఎందుకు ఫిలప్ చేయట్లే? ఒక పక్క నుంచి దారుణాలు. హోంమంత్రి ఉన్నాడు ఈ రాష్ట్రానికి, విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. ఎక్కడ పోతున్నామండి మనం? ఒక మున్సిపల్ శాఖ మంత్రి ఉండడు. ఒక అరాచక పాలన, ఒక నియంతృత్వము. వీళ్ళేనా మాట్లాడేదానికి? వీళ్ళకి ఎక్కడ ఉందండి హక్కు? ఇవాళ ప్రజలు చచ్చిపోతుంటే, ఇవాళ ప్రజలు అగచాట్ల పాలవుతుంటే, ఇవాళ వ్యవసాయం కుంటుపడిపోతే, ఇవాళ మోటార్లు మళ్ళీ కాలిపోవడం మొదలైతే, ఇవాళ ఆత్మహత్యలు మళ్ళీ వస్తుంటే వీళ్ళకి ఎక్కడ ఉందండి హక్కు? పచ్చటి తెలంగాణని మొత్తం అంతా బుగ్గి చేస్తున్నారు కదా. ఇవాళ బహిరంగంగా ఇవాళ ప్రజల్ని ఏమార్చే పద్ధతుల్లో ఇవాళ ఈ జనగణన ఏదైతే జరిగిందో, అసలు మొత్తానికి 1.5 కోటి జనాభాని ఉష్కాకి చేసిన సంఘం ఇక్కడ కనిపిస్తూ ఉంటే వీళ్ళకి ఏం హక్కు ఉన్నదండి? కానీ మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా, బీసీ సంఘాల నుంచి, బీసీల నుంచి నిజంగానే ఇంత పాపులేషన్ తగ్గిందని ఒక నిరసన రూపంలో ఒక బలమైన వ్యక్తీకరణ ఎందుకు లేదండి? కనబడాలి కదా. ప్రతి చోట మీరు లగచర్ల అన్నారు, మీరు లగచర్ల విషయంలో జరిగిన ఒక ఆందోళన ఉన్నది, ఆ రాజకీయ పార్టీల ప్రతిస్పందన ఒకటి ఉన్నది. కానీ బీసీ కులగణన వచ్చిన తర్వాత మనకు కనబడాలి కదా ప్రతి చోట. అంటే చాలా పెద్ద ఇష్యూ. మీరు చాలా ఆశ్చర్యకరమైన ప్రశ్న అడుగుతా ఉన్నారు. ఎందుకనంటే మీరు గమనించట్లేదేమో, స్వయంగా కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్సీ ఆ ప్రతులను తగలబెట్టాడు, బండబూతులు తిట్టిండు. కాంగ్రెస్ నాయకత్వాన్ని బండబూతులు అంటే నేను ఉచ్చరించలేనన్ని బూతులు తిట్టినాడు. ఇంకా అట్లనే చాలామంది కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకులు కూడా అసంతృప్తిని చాలా బహిరంగంగా వ్యక్తపరిచిన సందర్భం ఉన్నది, మీటింగ్లు పెట్టిన సందర్భం ఉన్నది. అఖిలపక్షం కూర్చొని పెద్ద మీటింగ్ పెట్టినారు భువనగిరిలో. ఎంత పెద్ద మీటింగ్ అండి అది? అవన్నీ కనిపించట్లేదా? అంటే ఇప్పుడు అనేక మంది ప్రెస్ కాన్ఫరెన్స్ల ద్వారా అయితే, మీటింగ్ల ద్వారా అయితే, రౌండ్ టేబుల్ ద్వారా అయితే, శాసన సభ వేదికగా, శాసన మండలి వేదికగా అయితే కాంగ్రెస్ నుంచి వచ్చిన ఒక స్టేట్మెంట్, కాంగ్రెస్ పార్టీ బీసీలకు 40% పైబడి ఇస్తామని చెప్పింది కాబట్టి ప్రశ్నిస్తున్నారు. ఇవాళ బీసీల మీద ఎందుకు ఇంత ప్రేమ ఉట్టుకొస్తుంది, అందరికీ ఇంతగా ఎందుకు ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు అనే ఒక ప్రశ్న వస్తున్నది. బీసీల మీద ప్రేమ కదండి, సామాజిక ఆవశ్యకత. ఈనాటి సామాజిక ఆవశ్యకత. ఇది ఎవడు పట్టించుకోకపోతే దీని మార్గం ఇంకొక దిక్కు పోతుంది. రాజ్యాంగం ఏం చెప్పిందండి? ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానం, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలా అనేది ఒక అంశం అయితే, పొలిటికల్ పార్టీని రాజ్యాంగం షెడ్యూల్లో కూడా ఇవాళ పొలిటికల్ పార్టీస్ అనే ఒక పదం వచ్చింది. పొలిటికల్ పార్టీ కూడా రాజ్యాంగ వ్యవస్థలో భాగం, పరిపాలనా వ్యవస్థలో పొలిటికల్ పార్టీలు కూడా భాగం. ఆర్టికల్ 14 అందరు సమానంగా ఉండాలా అనే నిర్దేశం ఏదైతే ఉందో, రాజ్యాంగ నిర్దేశం ఏదైతే ఉందో, అది పొలిటికల్ పార్టీలకు కూడా వర్తిస్తుంది. పొలిటికల్ పార్టీలు పట్టించుకోలేవు. ఇవాళ పరిస్థితి ఇంత దూరం వచ్చింది. ఇవాళ ఈ విషయం ఎజెండా మీదకి వచ్చింది.
అనేక సంవత్సరాలుగా బీసీలు వాళ్ళ అస్తిత్వం గురించి, వాళ్ళ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళ స్థానం గురించి, వాళ్ళ భాగం గురించి కొట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఒక అవకాశం వచ్చింది, ఇవాళ దాని మీద ఉవ్వెత్తున లేచి అందరూ అడుగుతూ ఉన్నారు. దీనికి ఏ రకమైన ఉద్దేశాలు ఆపాదించడం అని అంటే ఇంతకన్నా యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఇంకోటి ఉండదు. ఎవరైనా సరే వాళ్ళు ఎక్కడైనా ఉండనియండి. నేను సమాజపరంగా మాట్లాడుతూ ఉన్నాను, ఒక పార్టీ పరంగా మాట్లాడట్లే. 62% జనాభా ఉన్న బీసీలకి సీట్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఎందుకు మాట్లాడుతుందనంటే, ఎవరు ఇవాళ ఎమ్మెల్యేలు ఎవరు ఎక్కువ ఉన్నారండి? వాళ్ళ కొమ్ము గాయడానికి. బీఆర్ఎస్లో కూడా వాళ్ళే, ఎక్కడైనా సరే వాళ్ళని రక్షించే కార్యక్రమం కాకపోతే మెజారిటీ ప్రజలు నీ ధనం ఎంతన్నా ఉండనియండి, ఓటు వాళ్ళ చేతిలో ఉండి ఓటు విలువ వాళ్ళకి తెలిసిన రోజున ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెడతారు. మా ఓటు మా వాళ్ళే రావాలని వాళ్ళు కోరుకున్న రోజున ఎవరెక్కడ కూర్చోవాలో అక్కడే కూర్చుంటారు. దాన్ని ప్రెసిపిటేట్ చేయాలని అనుకుంటే ఈ రకమైన చిల్లర వాదనలు తీసుకురావాలి తప్ప ఎందుకు లేదంటే హక్కు ఉన్నది కదా, రాజ్యాంగం హక్కు ఉన్నది. రాజ్యాంగ ప్రకారం పోతేనే అందరికీ క్షేమం. రాజ్యాంగాన్ని కూడా మేము తొక్కేస్తాము, అధికారాన్ని పిడికిల్లో పెట్టుకుంటామని అంటే అయ్యేది కాదు. ఏదో ఒక రోజున ఇవాళ కాకపోతే ఇవాళ ఫెయిల్ అవుతుంది, ఇంకొక రోజున సక్సెస్ అవుతారు. ఆత్మవిశ్వాసం. ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుందండి 50% లోపట్టున రిజర్వేషన్ ఇచ్చి, దాదాపు 30 సంవత్సరాలు అవుతుందా 40 సంవత్సరాలు అవుతుంది. ఈ 40 సంవత్సరాలలో బీసీలు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ వరకు, మేయర్ల వరకు, చైర్మన్ల వరకు బ్రహ్మాండంగా వాళ్ళు పరిపాలనా అనుభవాన్ని సంపాదించారా? అక్కడి వరకు అయితేనేమో వాళ్ళకి పర్వాలేదు, కానీ ఎమ్మెల్యేలు అయ్యే కాడనే ఎందుకు వస్తుంది ఇది? మీరు అన్నదానికి ముందు ఒక మాట, మీరు 9th షెడ్యూల్ విషయమే తీసుకున్నాం. ఈ ప్రభుత్వానికి 9th షెడ్యూల్ విషయంలో మీరు అడ్వైజ్ చేస్తారు, ఏం చేస్తారు? అదే చేయాలండి, వాళ్ళు చేయాలి. చేస్తే తప్పనిసరిగా అందరూ కూడా సహకరిస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ సహకారం ఉండాలి కదా, కేంద్ర క్యాబినెట్ నిలదీయండి. ఇప్పుడు నేను నిలదీయట్లేదండి, మీరు సపోర్ట్ చేస్తారా? ఎందుకు? ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తారు, చెప్పినాం కదా సపోర్ట్ చేస్తామని. బహిరంగంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, మసూనాచారి గారి ఆధ్వర్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బహిరంగంగా చెప్పినాం. కేటీఆర్ గారు చెప్పినారు, ప్రతి ఒక్కళ్ళు చెప్పినారు, మా పార్టీగా చెప్పినారు. చిత్తశుద్ధి ఉంటే చేయమనండి, తప్పనిసరిగా సహకరిస్తాము. ఇవాళ మా ప్రయత్నం అంతా కూడా వాళ్ళతో చేపించాలనే కదా. ఉట్టిగానే వాళ్ళని విమర్శిస్తే ఏమొస్తుందండి? ప్రతిరోజు చెప్తా ఉన్నాం, చేయండి ఆయన, మీ వెనకాల మేము ఉన్నాం, మీకు సహకరిస్తాము. ఒక అఖిలపక్షం ఏమనండి, తీసుకుపోమనండి పార్లమెంట్కి, మన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి. అఖిలపక్షం వేస్తే పోతాము. మీకు 100 మంది ఎంపీలు ఉన్నారు, మీ 100 మంది కాకుండా ఇంకొక 130 మంది మీతో కలిసి పనిచేసే ఎంపీలు ఉన్నారు. ఇవాళ పార్లమెంట్లో 200 కులగణన విషయంలో వైఖరి తెలుసు మనకు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సంగతి తెలుసు కదా మీకు. మళ్ళీ సహకరించే అవకాశం ఉంటుందా కాంగ్రెస్ ప్రభుత్వానికి? వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు కదా, మేము బీసీలకు చేస్తున్నాము అని. చేస్తున్నారో లేదో తేలిపోద్ది కదా. ఇవాళ మీరు ఒత్తిడి చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా బీజేపీ మీద ఒత్తిడి చేయదండి. బీజేపీ కన్సర్న్లలో కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది ఇవాళ దేశం మొత్తం మీద. నమ్మగలం అది? నమ్మాలి. రెండు అవునండి. గుజరాత్లో ఎన్నికలు జరిగితే రాహుల్ గాంధీ గారు అసెంబ్లీ ఎన్నికలలో ఎందుకు క్యాంపెయిన్ చేయలేదు అంటే ఇద్దరు కలిసి మాట్లాడుకున్నాడు. మీ భావన అట్లయితే భారతీయ యాత్ర పెట్టుకోవడం ఎందుకు, నరేంద్ర మోదీ పైన విమర్శలు చేయడం ఎందుకు? ఇద్దరి మధ్య జరిగిన డ్రామా ఇది. ఈయన కన్నా వీకెస్ట్ అపోజిషన్ లీడర్ ఈ దేశంలో ఎవడు లేడు ఇంతమాట. సరిగ్గా మనకు 5 ఏళ్ల కింద 4 రాష్ట్రాలు 3 ఏళ్ల కింద ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓట్లను ఫలానా పార్టీ చీల్చింది, అందువల్ల కాంగ్రెస్ పార్టీకి దెబ్బ అయింది.
ఉత్తరప్రదేశ్లో అదే జరిగింది, బీహార్లో అదే జరిగింది. ఇట్లా ఒక చర్చ వచ్చింది. కరెక్టేనండి. మీరు ఎందుకు ఈయన పోయి ఢిల్లీలో కంపెయిన్ చేసినాడు, ఏం చెప్పిండు? మేము అది చేసినాం, మేము ఇది చేసినాం, పచ్చి అబద్ధాలు మాట్లాడేసి వచ్చిండ్రు. కలాస్ జీరో. ఇక్కడ ఇక్కడ ముఖ్యమంత్రి పోయి మహారాష్ట్రలో మాట్లాడిండు, జీరో. తర్వాత 11 రాష్ట్రాలకి ప్రజలు కాంగ్రెస్కి అప్పచెప్పినారు గత 11 సంవత్సరాలలో. ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మిగిలిపోయినాయి? అన్నీ. గోవాలో పోయింది, పోగొట్టుకున్నారు. కర్ణాటకలో పోగొట్టుకున్నారు, మధ్యప్రదేశ్లో పోగొట్టుకున్నారు, ఉత్తరాఖండ్లో పోగొట్టుకున్నారు, అరుణాచల్ ప్రదేశ్, అది మన ఈశాన్య రాష్ట్రాల్లో పోగొట్టుకున్నారు. అంటే 55 సంవత్సరాలు నిరాఘాటంగా, అప్రతిహతంగా, ఏక బిగిన పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ అంత వీక్ ఉన్నదా? వాళ్ళ ప్రభుత్వాలను కాపాడుకోవాలన్నంత వీక్ ఉన్నదండి. గోవా ప్రభుత్వం కూలిపోతుంటే రాహుల్ గాంధీ గారిని మీరు ఇన్వాల్వ్ కావాలి, మీరు పిలిచి మాట్లాడండి అంటే కనీసం మాట్లాడలేదండి. ఇంకా బయట ఇది ఇప్పుడే ఈ చర్చ మొదలైంది, ఇది బయటకు వస్తుంది. బీజేపీకి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ ఎట్లా తొత్తు కాస్తున్నాడో జనానికి అర్థమయ్యే రీతిలో ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. తీవ్రమైన ఆరోపణ కదండి, నిజము. మీరు కాదనండి. గుజరాత్లో ఆయన ఎన్నికల ప్రచారం చేసిండా? పెద్ద మాటలు మాట్లాడుతూ ఉండు కదా నరేంద్ర మోడీ వ్యతిరేకంగా. మరి గుజరాత్కి ఎందుకు పోలేదు? ఇదే క్యాంపెయిన్, ఈ పాదయాత్ర అక్కడే చేయొచ్చు కదా, ఇక్కడ ఎందుకు పోలేదు? ఇక్కడ మునుగోడుకు ఎందుకు పోలేదు? బీజేపీని గెలిపించాలి, అక్కడ బీజేపీని గెలిపించాలా, ఇప్పుడు ఇక్కడ ఢిల్లీలో బీజేపీని గెలిపించాలా? అది దాంట్లో అంటే మరి అదేనండి. దానికి ఒక ఎందుకు చేయాలండి? మన పార్లమెంట్లో ఎందుకు తీసుకున్నారండి? పార్లమెంట్లో పొత్తు ఎందుకు తీసుకున్నారు? అంటే ఇప్పుడు ఈ లెక్కన మీరు పోయిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ సహకరించింది, పచ్చి అబద్ధం. ఎక్కడ మరి కాంగ్రెస్ అంటే అది కాదు. నేను మీదైతే అబద్ధము, కాంగ్రెస్ నిజమే. నో, నేను క్లియర్గా మీకు వాళ్ళు అవలంబించిన పద్ధతి ఏ రకంగా బీజేపీకి ఉపయోగపడుతుంది అనేది మేము చెప్పినాం. మాకేం ఉపయోగపడిందండి? మాకేం ఉపయోగపడింది? ఎవడన్నా మమ్మల్ని కాల్చుకొని ఇంకొని సాయం చేసే కార్యక్రమం ఉంటుందా? ఇంకోటి కూడా చెప్తా, బీజేపీ కాంగ్రెస్కి ములాఖత్ ఎట్లా ఉన్నది, వాళ్ళు ఇద్దరు కలిసి ఎట్లా పోతున్నారు అనేది. 11 సంవత్సరాలల్లా ఈడీ, సిబిఐ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎంతమంది మీద కేసులు పెట్టిందండి? ఎక్సెప్ట్ శివకుమార్ మీద తప్ప ఎంతమంది మీద పెట్టిండ్రు? చాలా మంది ఉన్నారు. ఎవరున్నారండి చెప్పండి నాకు. ఫలానా వ్యక్తి మీద పెట్టిన కాంగ్రెస్ నాయకులు, కేంద్ర నాయకుల మీద, రాష్ట్ర నాయకుల మీద, ఇంపార్టెంట్ నాయకుల మీద పెట్టిందని చెప్పండి. వాళ్ళ మిత్రుల మీద కూడా అయినా, మిత్రపక్షాల మీద. అంటే ఇద్దరు పార్టీలు ఈ రీజనల్ పార్టీలను అణచివేసే కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ రీజనల్ పార్టీస్ మీద మాత్రమే కేసులు పడతా ఉన్నాయి. రీజనల్ పార్టీస్ మీద కేసులు ఎందుకు పడుతున్నాయి? వాళ్ళు బలంగా ఉన్నారు. బలంగా ఎందుకున్నారు? రాష్ట్రాల సమస్యలు కేంద్రానికి, నేషనల్ పార్టీస్కి పట్టింపు ఉండవు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయం. కానీ రాష్ట్రాల్లో ఉన్న సమస్యలు రాష్ట్ర ప్రజలకి చాలా కంఠం మీదకి వచ్చిన సమస్యలు అనేక ఉన్నాయి. అట్లాంటి సమస్యలు రీజనల్ పార్టీస్ మాత్రమే అడ్రస్ చేయగలుగుతాయి. అందుకనే రీజనల్ పార్టీస్ పెరుగుతూనే ఉన్నాయి ఈ దేశంలో తప్ప తగ్గట్లేదు కనబడుతున్నది. అది బీసీల విషయంలో ఏం చేయాలంటే మరి ప్రభుత్వం? బీసీల విషయంలో ప్రభుత్వం ఒక చట్టాన్ని పాస్ చేసి అఖిలపక్షాన్ని పిలిచి అఖిలపక్షం యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని 42% ఒక చట్టాన్ని తయారు చేసి ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి తమిళనాడు లాగానే షెడ్యూల్ 9 కిందకి ఆ చట్టాన్ని తీసుకొచ్చి చేస్తే దానికి వీళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్టు, అది వెనుకబడిన జాతులకి ఈ రాష్ట్రంలో ఉపయోగపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. బీసీ రిజర్వేషన్లకు సంబంధించింది, కులగణనకు సంబంధించింది, అన్నింటికి మించి రాజకీయంగా బీసీలకు దక్కాల్సిన అవకాశాలకు సంబంధించి ఈ ప్రభుత్వం ఏం చేయాలి, సాంకేతిక పరంగా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఎట్లా ముందుకెళ్ళాలి, తదితర అంశాలకు సంబంధించి వారి సూచనలు, అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.